నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నేడు జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బందరు పోర్టుపై ప్రకటన చేసే అవకాశాలు గోడ మీద పిల్లి జలీల్ ఖాన్ టీడీపీ నాయకుల ధ్వజం చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని మండిపాటు నేడు సీప్ 2012 ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవ వేడుకలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్న అధికారులు ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు జిల్లాకు రానున్నారు. బందరులో జరగనున్న ప్రజాపథంలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందరు పోర్టుకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగే ప్రజాపథంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2 గంటల 45 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి మచిలీపట్నం చిలకలపూడిలో పెదకర అగ్రహారం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి 3 గంటల 40 నిమిషాలకు మచిలీపట్నం హిందూ కళాశాలకు వెడతారు. అక్కడ మీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మచిలీపట్నం ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మళ్లీ పెదకర అగ్రహారం రోడ్డులోని హెలీప్యాడ్కు వెళ్లి సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి 6 గంటల 20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రాత్రి 7 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్ వెడతారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కలెక్టర్ రిజ్వీ ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత కలెక్టర్ రిజ్వీ, పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డీసీపీ రవీంద్రనాథ్ బాబు, ఇంటెలిజెన్స్ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశ పరీక్ష సీప్ ఈరోజు జరగనుంది. పరీక్షకు సంబంధించి 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,400 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. సీప్కు ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశ పరీక్ష సీప్ నేడు జరగనుంది. మన జిల్లా నుంచి సుమారు 8,400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వివరాలను ఇప్పటికే ప్రకటించినట్లు పరీక్షల జిల్లా సమన్వయకర్త శేషగిరిరావు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని, ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించరని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతిస్తారని అన్నారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా హాల్లోకి అనుమతించరని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. పరీక్ష సమయంలో విద్యుత్ కోత విధించవద్దని ట్రాన్స్కోను కోరామని పేర్కొన్నారు. క్యాండిడేట్స్ తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము. అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్స్కి, అదేవిధంగా డిఈఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏమాత్రం ఏదైనా పవర్ ఇంటరప్షన్ లేకుండా ఆ రోజు ఆ 3 గంటల టైంలో ఎప్పుడు కూడా పవర్ ఇంటరప్షన్ లేకుండా ఉండటం గురించి అని తెలియపరచడం జరిగింది. ఏదైనా పెరిగితే 10-15 మంది ఇవాళ పెరిగే అవకాశం ఉంది. అది కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఆ ఏర్పాటు చేసాం. ఏదైనా పెరిగిన విద్యార్థుల స్ట్రెంత్ని దృష్ట్యా పెట్టుకుని దీనికి తగిన అన్ని ఏర్పాట్లు, వాటర్కి సంబంధించి కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు కూడా జాగ్రత్తగా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలీల్ ఖాన్ ఒక రాజకీయ వ్యభిచారి అని టీడీపీ దళిత నాయకులు రాజేష్ విమర్శించారు. పార్టీలు మార్చే గోడ మీద పిల్లి జలీల్ ఖాన్ అని ఆరోపించారు. ఏ పార్టీలో ఎంతకాలం పనిచేస్తారో ఆయనకే తెలియదని రాజేష్ ఎద్దేవా చేశారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ దళిత నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ దళిత నాయకులు వర్ల రామయ్యపై జలీల్ ఖాన్ వ్యాఖ్యలు చేయటాన్ని వారు ఖండించారు. సమావేశంలో టీడీపీ దళిత నాయకుడు రాజేష్ మాట్లాడుతూ తరచూ పార్టీలు మార్చే గోడ మీద పిల్లి జలీల్ ఖాన్ అని పేర్కొన్నారు.
పార్టీ మారే గత పార్టీలను విమర్శించడం ఆయనకు పరిపాటి అని అన్నారు. పార్టీలు మారి వేరే పార్టీల వారిపై విమర్శలు చేస్తూ ఆయన రాజకీయ వ్యభిచారిగా మారారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి జలీల్కు లేదని అన్నారు. మరోసారి టీడీపీపై గానీ టీడీపీ నాయకులపై గానీ విమర్శలు చేస్తే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దళిత సంఘాలు, ఎస్టీ సంఘాల నాయకులు ముఖ్యంగా, నువ్వు ఏ పార్టీలో ఎంతసేపు ఉంటావో నీకే తెలియదు. తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్ వాళ్ళని తిడతావు, కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశం వాళ్ళని తిడతావు. అది ఇది కాదంటే ఇండిపెండెంట్గా గ్యాస్ బండ గుర్తుండి దానికి పోటీ చేస్తావు. అసలు నువ్వు ఏ పార్టీలో ఉంటావు, నిన్ను ఎవరు నమ్ముతున్నారు? కాకపోతే నువ్వు మైనార్టీ అవుతుమే నీ అదృష్టం. లేకపోతే మాత్రం నువ్వు మా రామయ్యనే కానీ మా చంద్రబాబు నాయుడినే కనుక తిడితే మాత్రం నోటిని అదుపులో ఉంచుకోకపోతే జలీల్ ఖాన్, నీకు రాబోయే రోజుల్లో మాత్రం మా మహిళలు, మా ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు తరిమి కొడతారని గుర్తుంచుకో. దళితుల ఓట్లతోనే నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యావు. ఆ దళితులే లేకపోతే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తుంచుకో. టీడీపీ కాంగ్రెస్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తాడి శకుంతల ధ్వజమెత్తారు. టీడీపీ కాంగ్రెస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను విమర్శించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఏ పార్టీలోకి ఎవరినైనా ఆహ్వానించే స్వాతంత్రం రాజ్యాంగం కల్పించిందని తెలియజేశారు. మొగల్రాజపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాడి శకుంతల స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియాను ఉద్దేశించి తాడి శకుంతల మాట్లాడుతూ, యువ నాయకుడు రాధాను గుండెల్లో పెట్టుకుంటానని జగన్ అన్న మాటలను ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎద్దేవా చేయటం తగదన్నారు. ఎన్నికలు అంటే డబ్బే అని టీడీపీ నాయకులు చంద్రబాబు యోచిస్తున్నారని, ఆ సంస్కృతిని మార్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ నాయకులు వల్లభనేని వంశీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీ నాయకులు బోండా ఉమా అభ్యంతరం తెలపడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ దేశంలో ఏ పార్టీలోకి ఎవరినైనా ఆహ్వానించే స్వేచ్ఛ ఉందని అన్నారు. వంశీకి ఇష్టమైతే తమ పార్టీలోకి నిరభ్యంతరంగా రావచ్చని ఆహ్వానించారు. ఒక యువ నాయకుడు, ఒక ఎంపీగా పోటీ చేశాడు. ఎన్నోసార్లు తన అసంతృప్తిని పత్రికల ద్వారా బయటకు తెలియజేసిన వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఒక ఆదరణ, ప్రేమ చూపించే ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కౌగిలించుకుంటే ఇష్టం వచ్చినట్టుగా దానికి భాష్యాలు చెప్తూ ఎవరిని పడితే వాళ్ళు కౌగిలించుకుంటారా అని మాట్లాడుతున్న పరిస్థితిలో, అవును మరి మీ చంద్రబాబు నాయుడు చూస్తే అందరికీ కౌగిలించుకోవాలనిపించడం లేదేమో, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కౌగిలించుకోవాలని, మహిళలైతే ముద్దాడాలని, పెద్దమ్మలైతే దీవించాలని అనేక రకాల సెంటిమెంటల్ రియాక్షన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి వచ్చింది. అది తెలియని మీరు, పేద ప్రజలను ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అంటే తెలియని మీరు, పేద మహిళల్ని ప్రేమగా తలనిమరం అంటే తెలియని మీరు, కేవలం ఎన్నికలంటే డబ్బులతో మాత్రమే గడపొచ్చనే ఆలోచన విధానంతో ఉన్న చంద్రబాబు గారు, వారి నాయకత్వం నడుస్తూ ఉంది. మీ పద్ధతుల్లో మీరు పార్టీలు నడుపుకోండి. కానీ మీరెవరు ఆహ్వానించడానికి అనే బదులు అసలు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 25 ఏళ్ళు నిండిన ఎవరైనా సరే ఈ దేశంలో పార్టీ పెట్టచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా విమర్శించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఒక రాజ్యాంగపరమైన హక్కులను కూడా మీరు విమర్శిస్తారా? ఇప్పుడు కాసేపు ప్రకటనలో